శుభప్రద గారు రాలేదు ఆయన. శుభప్రద గారు ఎందుకో కరెక్ట్ సాక్ష్యాలు ఇవ్వలేకపోయినారు? భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు, జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఒక్కసారి వినండి అందరు కూడా. ఈరోజు ప్రకాష్ గౌడ్ అని పుట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతో దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగాను. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరిది సెల్ఫ్ డిక్లరేషన్ అందరూ కూడా ఎవరైతే వీళ్ళు మారినటువంటి వాళ్ళు ఈ రోజు మానవతరాయి మెడలో ఉన్నటువంటిది కూడా కాంగ్రెస్ కండువా కాదని ఆయన చెప్తూ కాంగ్రెస్ ప్రతినిధిగా ఇక్కడ డిబేట్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు. చాలా బాధాకరం. ఎందుకంటే ఒక విషయం నువ్వు మాట్లాడినావు, నువ్వు కండువా గురించి చెప్పినావు కదా, చెప్తున్నా నేను. ఇంత దిగజారి మనం మాట్లాడుతుంటే ఇంకా మనం ప్రజలు చూస్తుంటారు కదా, అల్టిమేట్ గా ప్రజలు డిసైడ్ చేయాలి. వాస్తవానికి ఏంటంటే భరత్ గారు, వాళ్ళంతా కలిసినప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పినటువంటిది ఏంటంటే, మేము అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినామని స్పష్టంగా చెప్పినటువంటివి వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు దీన్ని. ఇంకా అంతకు మించింది ఏమి ఉండదు. వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేసిర్రు. ఆ వార్తా కథనాలు అన్ని ఛానళ్లలో వచ్చినాయి. నిజంగానే వాళ్ళ తప్పు అన్నప్పుడు ఫోరెన్సిక్ పంపే అవకాశం ఉంది స్పీకర్ గారు. గతంలో వీళ్ళు కాంగ్రెస్ అనేది అధికారంలోకి రాకముందు ఒక రకంగా ఉంటది, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా మారుతారనేది తెలంగాణ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకున్నప్పుడు కావచ్చు, మిగతా సందర్భాలు కావచ్చు, అంతా కూడా మొత్తం ఇది రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మొత్తం కూడా తిరిగిండు. అదే విధంగా 2024లో వాళ్ళ మేనిఫెస్టోలో స్పష్టంగా యాంటీ డిఫెక్షన్ లా అనేది ఉందో కఠినతరం చేస్తాము. ఎవరైతే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎవరన్నా కానీ చట్టసభల్లో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మారితే ఇమీడియట్ గా డిస్క్వాలిఫికేషన్ అయ్యే విధంగా మేము రాజ్యాంగ సవరణ చేస్తాము, యాంటీ డిఫెక్షన్ లా తెస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరు. రాహుల్ గాంధీ గారు మొత్తం దాన్ని ప్రచారం చేసింది దేశవ్యాప్తంగా. అట్లాంటి రాహుల్ గాంధీ మేనిఫెస్టో పెడితే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 10 మంది శాసనసభ్యులను జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకోకముందు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడిండు, మా పార్టీలో ఎప్పుడైతే 10th షెడ్యూల్లో ఇంతకుముందు భరత్ గారు ఇంట్రోలో మాట్లాడిన సందర్భంలో 2018 తర్వాత జరిగినటువంటి జాయినింగ్స్ లో స్పష్టంగా ఎప్పుడైతే 19 మందిలో 12 మంది అంటే ఆల్రెడీ ఒక ఆమె రాజీనామా చేసిన సందర్భంలో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. 18 మందిలో 12 మంది 2/3 కాంగ్రెస్ వాళ్ళంతా కూడా 10th షెడ్యూల్ లో ఆ వెసులుబాటు ఉంది. ఒక్కసారి జాయిన్ కాలేదు. ఎప్పుడు జాయిన్ అయినారు, ముందు జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయినారు, ఒక్కసారి జాయిన్ కాలే కదా. ఒక ఫస్ట్ టైం జాయిన్ అయిన వ్యక్తి మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పెండింగ్ లో ఉండగా ఒక్కటేసారి 12 మంది జాయిన్ అయితే మీరు ఓకే. మొన్న నేను చెప్తా, బీజేపీ చేసుకుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్ నలుగురు కలిసి ఒకసారి జాయిన్ అయినారు. వెంకయ్యనాయుడు చేసేసాడు. దానిలో వెంకయ్యనాయుడు దాన్ని విలీనం అన్నాడు. మీ దగ్గర ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తికి తర్వాత జాయిన్ అయిన వ్యక్తికి 6 నెలల గ్యాప్ ఉంది. భరత్ గారు జాయిన్ ఎక్కడ కాలేరండి, జాయిన్ కాలేరు. మీరు చూపిస్తే ఒక్క ఫోటో చూపియండి. కండువాలు వేసుకున్నారు మందిలో ఇండివిజువల్ గా. నేను రెడీగా చెప్తున్నా, ఒక్కరన్నా ఇండివిజువల్ గా 2018 తర్వాత ఇండివిజువల్ గా ఒక రోజు కండువా వేసుకున్నట్టు ఈ రోజు వీళ్ళ ఇన్ఛార్జ్ సమక్షంలో రాహుల్ గాంధీ పక్కకు పెట్టుకొని బంగారు తెలంగాణ కోసం బీఆర్ఎస్ లో చేరేవని కూడా చెప్పారు. బంగారు తెలంగాణ వర్డ్ దాన్ని పట్టుకొని మీరు బీటీ బ్యాచ్ అన్నారు. చూడండి శుభ్రత్ గారు మీరు యూటీ బ్యాచ్, మీరు ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్ గురించి మీరు బీటీ బ్యాచ్ వల్ల మీరు ఎంత సఫర్ అయినారో మీకు తెలుసు. బీటీ బ్యాచ్ వల్ల మీరు ఎంత సఫర్ అయినారో మీకు తెలుసు. మీరు పార్టీని డిఫెండ్ చేయొచ్చు కానీ మీరు యూటీ బ్యాచ్ కదా, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ కదా. బీటీ బ్యాచ్ డెఫినెట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నమ్మినటువంటి వాళ్ళలో మేము కూడా మొదటి వరుసలో ఉన్నాం. 23 సంవత్సరాల నుండి ఇదే పార్టీలో కొనసాగుతున్నాం. చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అట్లనే దేశవ్యాప్తంగా అదే విధంగా నడుస్తున్నాయి. తెలంగాణలో కూడా దానికి డిఫరెన్స్ ఏముండదు అనేది మనం చూసినాం. కానీ విషయం ఏంటంటే ఈరోజు స్పీకర్ గారు ఇచ్చినటువంటి నిర్ణయంలో చాలా హాస్యాస్పదంగా ఎప్పుడు ఇచ్చిండు స్పీకర్ గారు ఈ నిర్ణయం ఇవ్వడానికి ఎందుకు, రేపు సుప్రీంకోర్టులో ఆయన మీద కంటెంప్ట్ పిటిషన్ ఆడ పెండింగ్ లో ఉంది కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం ఈ రోజు 5 మందిని
5 మంది పిటిషన్లని విచారణ చేసి దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఆ విచారణ కూడా స్పీకర్ మీ నియోజకవర్గం కదా, వికారాబాద్ నియోజకవర్గం కదా, స్పీకర్ ఎట్లా ప్రసాద్ గారు మాట్లాడినది కూడా నా దగ్గర ఉంది. స్పష్టంగా ప్రసాద్ గారు వాస్తవానికి గడ్డం ప్రసాద్ గారు ఈ యాంటీ డిఫెక్షన్ కు చాలా వ్యతిరేకం. అవును, చాలా మంచి వ్యక్తి డిఫెక్షన్, ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి వీడియో ఉంది, వీడియో ఉంది నా దగ్గర. ఒక్కసారి మనం ప్లే చేస్తే టీవీ కాదు, టీవీ అది ఇండివిజువల్ గా ఉంది. టీవీ కన్నా ఆయన మాట్లాడినటువంటిది మనం చూస్తే 100% నేను డిఫెక్షన్లకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో ఒకటున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం, చాలా వ్యతిరేకం. స్పష్టంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు అనొచ్చు, మానవతరాయ్ గారు ఇది ఏఐ వీడియో అనొచ్చు చెప్పిండండి ఆయన. మానవతరాయ్ గారు ఆగరాదు, మీ వర్షన్ వచ్చినప్పుడు మాట్లాడండి. విఘ్నులు వేరు. ఇష్టమేందంటే స్పీకర్ గారికి ఇష్టం లేదు, కానీ నిర్ణయం వచ్చిందంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, 10 మంది ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు రావు అని కుండల బద్దలు కొట్టి అసెంబ్లీలో స్పీకర్ ని వార్న్ చేసినట్టే చెప్పిండు. కాబట్టి ఈ నిర్ణయం స్పీకర్ది కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని స్పీకర్ గారు అమలు చేసిండు, స్పీకర్ గారి నోటితోనే రేవంత్ రెడ్డి మాటలు వచ్చినాయి అనేది నిన్న స్పష్టం. కాబట్టి ఇంకోటి వీళ్ళు ఏమంటారు అంటే స్పీకర్ది అంతిమ నిర్ణయం కాదు. 100% వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది ముకుల్ రాయ్ విషయంలో హైకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. హైకోర్టులో మీరు ఇప్పుడు సాక్ష్యాలు చెల్లే అంటారు కదా, ఈ కండువాలు ఏం కండువాలు ఇవన్నీ కూడా ఆడ హైకోర్టులో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు, మీరు సొంతగా మేము పార్టీ మారినాం, అభివృద్ధి కోసం మారినాం. ఇంకొక భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఒక సందర్భంలో ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత ఒక సందర్భంలో టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ కి వచ్చిండు. ఎల్పీ ఆఫీస్ కి వచ్చిన సందర్భంలో వార్తా కథనాలు వచ్చినాయి. ఈయన మళ్ళా కూడా తెల్లం వెంకటరాయ ఆయన మళ్ళా టిఆర్ఎస్ లో జాయిన్ అవుతుందంటే ఆయన వివరణ ఇచ్చుకొని ఒక వీడియో రిలీజ్ చేసిండు. నేను బీఆర్ఎస్ లో జాయిన్ అయితలేను, నేను కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కోసం జాయిన్ అయినా, నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా అని చెప్పి స్పష్టంగా నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుణ్ణి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని భద్రాచలం ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు. కాబట్టి అన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు స్పీకర్ మీ చేతిలో ఉన్నారని చెప్పేసి ప్రజలు నవ్వుకునేటటువంటి తీర్పు ఇచ్చి ఈ రోజు మీకు ఒక స్పష్టంగా ఈ రోజు ఎవరైతే బండా ఆయన ఉన్నాడు కదా గద్వాల్కి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఆయన మీద పోటీ చేసినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన సరిత గారిని అడగండి. సరిత గారు చెప్తే ఆయన జాయిన్ అయ్యిండో లేదో. అదేవిధంగా పొటంచెరు నియోజకవర్గంలో పొటంచెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ శ్రీనివాస్ గౌడ్ని అడగండి, నిజంగానే వీళ్ళు జాయిన్ అయినరో లేదో చెప్తారు. మీరు ఈ రోజు ఇంత మొత్తం కూడా ప్రజల్ని అపాసం చట్టాలను అపాసం చేసే విధంగా మాట్లాడుతున్నారు. అంతిమంగా ప్రజలు మీరు ఫెయిల్ అయిపోతారు.